మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కాంగ్రెస్ తన చాతుర్యాన్ని ప్రదర్శించింది. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రత్యేక సమైక్యవాదాలతో సతమతమైపోతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్సకి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పాతవాళ్లు 5గురితో పాటు కొత్తగా మరో 5గురిని మంత్రివర్గంలోకి తీసుకుని రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ప్రాంతాలు, కులాలు, సామాజిక వర్గాల్ని బేరీజు వేసుకుంది. పార్టీ పటిష్టత, సమర్థ ప్రభుత్వం అనే సందేశాన్ని పంపుతూ వచ్చే లోక్సభ ఎన్నికలు ఎదుర్కోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విషయంలో కసరత్తు చేసింది. విస్తరణలో భాగంగా రాష్ట్రం నుంచి కొత్తగా 5గురు ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించింది. చిరు, కోట్ల, సర్వే, కిల్లి కృపారాణి, బలరాం నాయకులకు పదవుల్ని కట్టబెట్టింది. దీంతో సెంట్రల్లో స్టేట్ ప్రాధాన్యం పెరిగినట్లయింది. ఈసారి విస్తరణ విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడిగేసింది. పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటు జగన్, అటు తెలంగాణ దెబ్బకు రాష్ట్రంలో పార్టీ బలహీనపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో పాటు పెద్ద సంఖ్యలో ఎంపీలున్న రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విమర్శలను కూడా కాంగ్రెస్ మూటగొట్టుకుని సతమతమవుతోంది. వీటికి సమాధానంగానే రాష్ట్రం నుంచి 10 మందిని కేంద్ర కేబినెట్ లో కూర్చోబెట్టింది. అతి ముఖ్యమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ లాంటి వాటిని కూడా రాష్ట్రానికి ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో మంత్రి పదవులు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే దీని వెనక అనేక లక్ష్యాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ని అంటిపెట్టుకున్న వివిధ కులాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించి పార్టీని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ఓ పద్ధతి ప్రకారం ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. కిల్లి కృపారానికి మంత్రి పదవి కట్టబెట్టి బీసీ వర్గంలో జోష్ నింపింది. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం అవుతుందని భావించింది పార్టీ. ఇతర వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా జరిగింది. రాయలసీమలో కోట్లకు మంత్రి పదవి ఇచ్చి రెడ్డి సామాజిక వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేసింది. అటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణకు మంత్రి పదవి కేటాయించింది. తెలంగాణకు చెందిన సర్వే, బలరాం నాయక్, రాయలసీమ చెందిన కోట్ల, కోస్తాంధ్రకు చెందిన చిరంజీవి, కిల్లి కృపారులకు మంత్రి పదవులు కేటాయించి ప్రాంతాల వారీగా సమన్యాయం పాటించామన్న సంకేతాలు పంపింది కాంగ్రెస్. 42 మంది లోక్సభ సభ్యులున్న రాష్ట్రాన్ని 3 ఏళ్లుగా తెలంగాణ సమస్య అతలాకుతలం చేస్తుంది. ఇప్పట్లో పరిష్కారం కాదని చాలా మార్లు ఢిల్లీ పెద్దలు ప్రకటించారు. ఇలాంటి సమయంలో తాజా సమీకరణాలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగుపడటానికి ఉపయోగపడతాయని గట్టిగా నమ్ముతోంది కాంగ్రెస్. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ ఇప్పుడు పాత తరం నుంచి కొత్త తరానికి నాయకత్వ బాధ్యతలు బదలాయించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకి శాఖల్ని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్రానికి సంబంధించి పళ్లంరాజుకి కేబినెట్ హోదాలో మానవ వనరుల అభివృద్ధి శాఖ అప్పగించారు. చిరంజీవికి స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ అప్పగించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక పురంధేశ్వరికి ప్రమోషన్ ఇస్తారని భావించినప్పటికీ కేవలం శాఖ మార్పుతో సరిపెట్టారు. ఆమెని మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి నుంచి తప్పించి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి చేశారు. ఇక సర్వే సత్యనారాయణకి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి పదవి దక్కగా బలరాం నాయక్కి సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి దక్కింది. కిల్లి కృపారానికి ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. I, Kotla Prakash Reddy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any persons any matter which shall be brought under my consideration. I, Sarve Satyanarayana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. मैं होरिका बलराम नायक ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा सचित भारत के संविधान के प्रति सच्चिता, श्रद्धा और निष्ठता रखूंगा. Srimati Dr. Killi Kruparani do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Ministry of State for the Union, and that I will do right to all manner of people